నల్గొండ జిల్లాలో ధనార్జనే ధ్యేయంగా మట్టి మాఫియా రెచ్చిపోతోందని రహదారి పక్కనున్న భూములతో పాటు చెరువులను గుట్టలను సైతం మాయం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. రింగ్ రోడ్డు పేరుతో జిల్లాలోని చెరువులను విచ్చలవిడిగా తవ్వి పర్యావరణానికి ఆటంకం కలిగిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు నల్గొండ క్లాక్ టవర్ కూడలిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్తతకు దారితీసింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. నల్గొండ రింగ్ రోడ్ నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని చెప్పేసి బీజేపీ నేతలు అయితే ఈరోజు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే దీన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అసలు ఎందుకు ఈ పోలీసులు అడ్డుకుంటున్నారు, ఎందుకు ఇక్కడ రింగ్ రోడ్ నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయి, మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగమర్షిరెడ్డి ఉన్నారు. చెప్పండి, ఇక్కడ రింగ్ రోడ్ నిర్మాణంలో అసలు ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయి? నల్గొండ పట్టణ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కొల్లగొట్టి గౌరవ దేశ ప్రధాని నల్గొండ ప్రజల అవసరాల మేరకు శాంక్షన్ చేసినటువంటి NH565 బైపాస్ రోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ రోడ్ కన్స్ట్రక్షన్లో నాణ్యత లేనటువంటి మట్టిని మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో నల్లమట్టి, సౌడమట్టి, బంకమట్టిని మొత్తం తీసుకొచ్చి ఈ యొక్క రోడ్డు నిర్మాణంలో వాడుతూ ఉన్నాడు. అధికారులందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. అధికారులందరూ కూడా ఈ యొక్క కుంభకోణంలో పాత్రలో ఉన్నారు. ఈ యొక్క స్థానిక మంత్రి వెంకటరెడ్డి గారి కనుసైగాల మేరకు, స్థానిక మంత్రి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ ప్రజల ప్రాణాలతోని చెలగాట ఆడుతూ ఉన్నారు. ఒక కుంభకోణంలో ఎవరైతే పాలు పంచుకుంటా ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఈ యొక్క రోడ్ ఏదైతే నిర్మిస్తూ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో తన లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, ఈ యొక్క రోడ్డుని పునర్నిర్మించాలి, తవ్వినటువంటి చెరువులన్నిటినీ కూడా మరి రీఫిల్లింగ్ చేయాలి. చేసేదాకా భారతీయ జనతా పార్టీ ఈరోజు మేము సీఎం గారి దృష్టికి తీసుకుపోతాము, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకుపోతాము, మా యొక్క కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి దృష్టికి తీసుకుపోతాము. మరి యొక్క మంత్రి వెంకటరెడ్డి గారు వెంటనే ఈ యొక్క కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకొని ఈ యొక్క రోడ్ని పునర్నిర్మించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. పర్యావరణం దెబ్బతీసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. జాతీయ ప్రయోజనాలు, జాతీయ రోడ్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి DPR ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నాణ్యతాపరమైనటువంటి విషయాల్లో అనేక సంవత్సరాలు యథావిధిగా ఉండేటటువంటి పరిస్థితుల్లో పక్కకు పెట్టేసి ఈరోజు మట్టి, చెరువులో మట్టిని ఇంత అన్యాయంగా, కనీసము ఇంటి ముందర మట్టి కూడా వేసుకోడు అటువంటి మట్టిని తీసుకొచ్చి ఏదైతే మరి రోడ్డు నిర్మాణం అవుతుందో అది జాతీయ రోడ్డు, అది పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకము. దీన్ని మేము పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. వెంటనే మరి మొత్తం ఈ 565 నితిన్ గడ్కరీ గారు ఏ ఉద్దేశంతో అయితే నల్గొండ పట్టణం, నల్గొండ జిల్లాకు సంబంధించి ఇచ్చినటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో చేరే విధంగా చేయాలి. అధికారులు, దీనికి సంబంధిత బాధ్యులందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. లేని పక్షంలో దీనికి సంబంధించి నితిన్ గడ్కరీ గారిని కూడా రాష్ట్ర పార్టీ ద్వారా మరి మేము కలవాలనే ఆలోచనలో కూడా ఉన్నాము. కనుక వెంటనే అధికారులు తక్షణ చర్యలు తీసుకొని పర్యావరణం డ్యామేజ్ కాకుండా నాణ్యమైనటువంటి రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఈనాడు ఈటీవీలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున కథనాలు కూడా రాసాము. అయితే మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రధానంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే సహజ వనరులను దెబ్బతీయడానికి చెరువులలో ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో మట్టిని తీసుకొచ్చి రోడ్డు నిర్మాణ పనులు చేపడతారు. ఈ బైపాస్ చుట్టూ ఉన్నటువంటి అనేక గ్రామాలలో 30 నుంచి 40 ఫీట్ల లోతు ఈ మట్టిని తోడడం వల్ల కింద మొత్తం కంకర తేలుతుంది. ఈ విధంగా కంకర తేలినప్పుడు వర్షానికి వచ్చినటువంటి నీరు ఆ చెరువులో నిలిచే పరిస్థితి లేదు. మరి గతంలో చెరువులో ఉన్నటువంటి మట్టిని చెలకలకు తోలుకోవడానికి అక్కడ VRO పర్మిషన్ అని, MRO పర్మిషన్ అని రకరకాల పర్మిషన్ల పేరుతోటి రైతులను వేధించేది. మరి ఈ విధంగా వందల వేల ఈ టిప్పర్ల యొక్క లోడ్లను తరలిస్తుంటే మరి అధికారులు ఎందుకు స్పందించట్లేరు? ఈ యొక్క 2 నెలల నుంచి కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చెరువుల నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించట్లేరు. మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు, మరి ఒక ప్రజల ఓట్లేసి గెలిపించినటువంటి మంత్రి గారు కూడా ఎందుకు నిశ్శబ్దంగా ఉంటుందనేది వారు బయటకు వచ్చి చెప్పాలి. ఈ గ్రామాలలో చెరువులను ధ్వంసం చేస్తే నీరు అట్టడికి పోయి రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి ఏర్పడుతుంది. మనం రాబోయే తరాలకు మనం ఏమందిస్తున్నాం? సహజ వనరులను దెబ్బతీయకుండా చెరువులను అరికట్టాలి. ఏ చెరువుల నుంచి అయితే మీరు మట్టి తరలించిరో ఆ మట్టిని తీసుకుపోయి మళ్ళీ అదే చెరువులో జప్తు చేసిందాక మేము వదిలిపెట్టాం. ప్రతి వారం కలెక్టర్కు వినతి పత్రాలు ఇస్తూనే ఉంటాం. ఈ మట్టి మాఫియా పైన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీనిపైన నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఎవరైతే అక్రమదారులు ఉన్నారో వీరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.